హలో అండి, నా పేరు సురేష్ అండి. లాస్ట్ వీడియోస్లో మీకు రిజిస్ట్రేషన్ లాగిన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ వీడియోలో మీకు లాగౌట్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ముందుగా మనం ఫైల్స్లో యూజర్స్ అనే యాప్ క్రియేట్ చేసాం కదండి, అందులో urls.pyలోకి వెళ్ళండి. సో దాంట్లో ఒక పాత్ క్రియేట్ చేద్దామండి. సో పాత్ దేనికి అని అంటే లాగౌట్ పేజ్ కోసం. బట్ ఇక్కడ పేజ్ అయితే మనం క్రియేట్ చేయమండి, ఎందుకంటే లాగౌట్ అనే పేజే ఉండదండి. జస్ట్ మనం లాగౌట్ అని క్లిక్ చేస్తే అది మనకి లాగిన్లో ఏ సెషన్ అయితే ఉందో ఆ సెషన్ని కిల్ చేస్తుంది, అంతేనండి. సో మనకి ఇక్కడ పేజ్ అయితే అవసరం లేదన్నమాట. సో కానీ ఈ పాత్ అయితే అవసరం, పేజ్ అవసరం లేదు, బట్ పాత్ అవసరం అన్నమాట. ఓకే, సో పాత్ వచ్చి లాగ్ అవుట్. ఓకే, సో అలాగే ఫంక్షన్ నేమ్ వచ్చి డైరెక్ట్గా లాగౌట్ పెట్టకండి. రీజన్ ఏంటి అని అంటే మనం లాగౌట్ అనే ఒక క్లాస్ని ఇంపోర్ట్ చేసుకుంటాం, అది యూస్ చేస్తాం. సో లాగౌట్ అని ఇక్కడ పెట్టామంటే మనకి అది క్లాష్ అవుతుంది అనమాట, కోడ్ క్లాష్ అవుతుంది అనమాట. సో అందుకనే లాగౌట్ అని యూజ్ చేయకండి డైరెక్ట్గా. సో నేను ఇక్కడ లాగ్ అవుట్ _వ్యూ అని పెట్టానండి. ఓకే, సో అలాగే నేమ్ కూడా ఇక్కడ లాగ్ అవుట్ అని పెడదాము. సేవ్ చేశానండి. సో ఇప్పుడు views.pyలో ఒక ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాలి. సో ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసే ముందు మనం ఒక క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలండి. క్లాస్ వచ్చి లాగిన్ ఎక్కడైతే ఉందో ఇక్కడ కామా పెట్టి లాగౌట్ అనే దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోండి, ఈ క్లాస్ కూడా ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, సో ఇదే మనం ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. సో ఇప్పుడు ఫంక్షన్ రాద్దామండి. సో డెఫ్ ఫంక్షన్ నేమ్ వచ్చి లాగౌట్ _వ్యూ. ఓకే, రిక్వెస్ట్. సో మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ లాగౌట్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, లాగౌట్. సో ఇందులోకి మనం రిక్వెస్ట్ని పాస్ చేయాలి. ఓకే, సో రిక్వెస్ట్ని పాస్ చేసి సెషన్ కిల్ అయిపోయిన తర్వాత మనకి ఎక్కడ రీడైరెక్ట్ అవ్వాలి అది రాసుకోవాలన్నమాట అండి. ఓకే, సో రిటర్న్ రీడైరెక్ట్. ఎక్కడ రీడైరెక్ట్ అవ్వాలి, మనకి లాగిన్ పేజ్లోకి రీడైరెక్ట్ అవ్వాలి. సో లాగిన్ పేజ్ అనేది ఇస్తున్నానండి. ఓకే, సో సేవ్ చేద్దామండి. సో ఫంక్షన్ అయిపోయిందండి, లాగౌట్ ఫంక్షన్ ఇంతే, ఇంకేం లేదు. ఒకేసారి చెక్ చేద్దాం మనం. ఓకే, సో అయితే ఇక్కడ రీడైరెక్ట్ అవ్వడానికి లాగిన్ పేజ్ అని రాసాము. అలాగే లాగిన్లో లాగిన్ అవగానే రిజిస్టర్ పేజ్కి లాగిన్ అవుతుంది, అలాగే లాగౌట్ అవగానే లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఒకసారి చెక్ చేద్దామండి. సో ఇక్కడ లాగిన్ పేజ్ ఉంది, రీఫ్రెష్ చేస్తున్నాను. మనం సర్వర్ ఆల్రెడీ రన్ చేస్తున్నాము. సో రోహిత్ లాస్ట్ వీడియోలో రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసాం కదండి, దాన్నే యూస్ చేస్తున్నాను. సురేష్ 1 2 3. ఓకే, సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ పేజ్కి ఇది రీడైరెక్ట్ అవ్వాలి. ఎస్, రిజిస్ట్రేషన్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇప్పుడు సెషను మనకి రోహిత్ సెషన్ ఉంది, రోహిత్ అనే యూజర్ సెషన్ ఉంది. సో ఇప్పుడు నేను లాగౌట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నానండి. సో లాగౌట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ యూఆర్ఎల్ని కానీ హిట్ చేస్తే నాకు లాగిన్ పేజ్లోకి రీడైరెక్ట్ అయిపోవాలి. ఎస్, చూసారండి, అయిపోయింది. సో లాగౌట్ కూడా వర్కింగ్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఇంకా మనకి క్లియర్గా తెలియట్లేదు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అండి, మనం ఒక పేజ్ క్రియేట్ చేద్దామండి. ఆ పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్లో మనకి లాగిన్ అయితేనే ఆ పేజ్ యాక్సెస్ అవ్వాలి, లాగౌట్ అయితే ఆ పేజ్ యాక్సెస్ అవ్వకూడదు. అలా మనం ఒకటి క్రియేట్ చేసుకున్నాం. సో అప్పుడు మనకి లాగిన్ పనిచేస్తుందా లేదా, లాగౌట్ పనిచేస్తుందా లేదా క్లియర్గా మనకు తెలిసిద్ది అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అండి, ఇంకో పాత్ క్రియేట్ చేస్తున్నానండి. urls.pyలో ప్రొఫైల్ అని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, మన పేజ్ నేమ్ వచ్చి ప్రొఫైల్ అని పెట్టుకుందాం. ఓకే, ప్రొఫైల్. ఓకే, సో ప్రొఫైల్ అని పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక పేజ్ క్రియేట్ చేద్దామండి, HTML పేజ్. యూజర్స్లో profile.html. ఓకే, సో ఇక్కడ ఒక HTML కోడ్ మనం ఇంప్లిమెంట్ చేద్దాం. అలాగే ఒక h1 ట్యాగ్ పెడదాం. h1 ట్యాగ్ వచ్చి ప్రొఫైల్ అని పెడుతున్నానండి. ఓకే, ప్రొఫైల్ పేజ్ సేవ్ చేశాను. ఇప్పుడు ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేద్దామండి. views.pyలో ప్రొఫైల్ కోసం ఒక ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాలి కదా, సో అది ఇంప్లిమెంట్ చేద్దాం. రిక్వెస్ట్ రిటర్న్ రెండర్. ఓకే, రిక్వెస్ట్ users /profile.html. ఓకే, సో ఇప్పుడు పేజ్ అయితే ఇంప్లిమెంట్ చేసాము. ఒకసారి ఈ పేజ్ మనకి
కనిపిస్తుందో లేదో బ్రౌజర్లో చెక్ చేద్దామండి. ఓకే, ప్రొఫైల్, ఎస్, పేజ్ అయితే వచ్చేసింది మనకి. ఇప్పుడు ఈ పేజ్ నేను ఇక్కడ డైరెక్ట్గా యాక్సెస్ చేశాను కదండి. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఈ పేజ్కి లాగిన్ అవగానే మనకి రీడైరెక్ట్ అయ్యేలాగా ఫస్ట్ ఫంక్షన్ రాద్దామండి. పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి. సో లాగిన్ ఫంక్షన్ ఇదిగోండి, లాగిన్ ఫంక్షను. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేసామంటే రీడైరెక్ట్ రిజిస్టర్ పేజ్ అని రాసాము. సో దీన్ని ప్రొఫైల్ పేజ్ అని రాస్తాం. సో ఇప్పుడు మనకి లాగిన్ అవగానే ప్రొఫైల్ పేజ్లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే అండి, సో అక్కడ పాయింట్ సరిపోయింది. ఇప్పుడు లాగౌట్ పేజ్లో, ఓకే, లాగిన్ పేజ్ రీడైరెక్ట్ అవ్వాల్సింది లాగిన్ అయ్యి పర్ఫెక్ట్గా, అక్కడైతే ప్రాబ్లం లేదు. సో ఒక్కసారి లాగిన్ అయ్యి చూద్దాము, మనకి ప్రొఫైల్లోకి వెళ్తుంది. అయితే ప్రొఫైల్ పేజ్ లోపలికి వెళ్ళాక మనం లాగౌట్ని హిట్ చేయాలి అని అంటే మనకి అక్కడ ఒక లింక్ అవసరం, లాగౌట్ అనే ఒక లింక్ అవసరం అండి. అది కూడా ఆ లింకు ఈ ఫంక్షన్ని మనకి ఆపరేట్ చేసేలాగా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే profile.htmlలోకి వెళ్ళి ఒక లింక్ క్రియేట్ చేద్దామండి. ఓకే, href ఈక్వల్ టు, ఓకే, సో ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ తీసుకొని దీన్ని క్లోజ్ చేసేద్దాం ముందు. సో క్లోజ్ చేసి లాగ్ అవుట్ అని చెప్పేసి ఒక టెస్ట్ రాస్తున్నానండి. సో ఇక్కడ కర్లీ బ్రాకెట్స్లో పర్సంటేజ్ మధ్యలో, ఓకే, URL స్పేస్ కామా గేమా ఏది పెట్టకూడదండి, కామాలు కానీ, ఓకే, URL స్పేస్ లాగ్ అవుట్, అంతేనండి. ఓకే, సో మన పేజ్ లాగౌట్, సో అంతే, అంతకంటే ఇంకేం చేయక్కర్లేదు. సో ఇప్పుడు మనం ఒకసారి ఫ్రంట్ ఎండ్లో చెక్ చేద్దామంటే, ఓకే, సో ఫ్రంట్ ఎండ్లో ఇక్కడ లాగౌట్ అని రావాలి ప్రొఫైల్ పేజ్లో. ఎస్, వచ్చింది, చూసారా, లాగౌట్ అని వచ్చింది. సో లాగౌట్ని కూడా మనం ఇలా మౌస్ ఓవర్ చేస్తే మీరు డౌన్ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు లెఫ్ట్ సైడ్లో సిస్టమ్ కార్నర్, మీకు లెఫ్ట్ సైడ్లో సిస్టమ్ బాటమ్ కార్నర్లో చెక్ చేయండి ఒకసారి. నేను మౌస్ ఓవర్ చేయగానే యూజర్స్ లాగౌట్ అని వచ్చింది, చూసారా, అది క్లిక్ చేస్తే లాగౌట్ అవుతుంది అని మనకు తెలుస్తుంది అనమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రొఫైల్ పేజ్ డైరెక్ట్గా యాక్సెస్ అవుతుంది మనకి, అయితే లాగిన్ అయితే కానీ యాక్సెస్ అవ్వకూడదు, అంతే కదండి. సో లాగిన్ అవుతే కానీ యాక్సెస్ చేసుకోకూడదు. సో అది కూడా మనం ఇంప్లిమెంట్ చేద్దాం ఇప్పుడు. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, views.pyలోకి వెళ్ళండి. views.pyలోకి వెళ్ళి ఒక డెకరేటర్ ఉంటుందండి. ఆ డెకరేటర్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే సేమ్ ఇక్కడ ఇది ఎలా అయితే ఉందో చూసారండి, ఇక్కడ ఫ్రమ్ జాంగో కాంట్రిబ్ ఆత్ అని ఉంది కదండి, దీన్నే కాపీ పేస్ట్ చేయండి. దాని చివర డాట్ పెట్టి డెకరేటర్స్ అని పెట్టండి. ఓకే, డెకరేటర్స్లో ఇంపోర్ట్ చేయాల్సింది ఏంటంటే మనం లాగిన్ రిక్వైర్డ్ అని ఉంటుంది చూడండి. ఓకే, అదిగో లాగిన్ రిక్వైర్డ్. సో ఈ డెకరేటర్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ లాగౌట్ అనేది కానీ ఈ లాగిన్ అనే ఈ ప్రొఫైల్ అనేది కానీ మనకి లాగిన్ అవ్వకపోతే ఈ రెండు పేజీలు కనపరచకూడదు కాబట్టి, సో ఈ ఫంక్షన్ దగ్గర మనం డెకరేటర్ని అప్లై చేయాలి. మీ డెకరేటర్స్ గురించి తెలియకపోతే నా ప్లేలిస్ట్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అని ఒక ప్లేలిస్ట్ ఉందండి నా ఛానల్లో. సో ఆ ప్లేలిస్ట్ని వాచ్ చేయండి. సో అందులో డెకరేటర్స్ అనే దానికి ఒక సపరేట్గా ఒక వీడియో చేశానండి. ఓకే, సో లాగిన్ రిక్వైర్డ్. ఓకే, సో అలాగే ఈ పేజ్ కూడా మనకు కావాలి కదండి, లాగిన్ రిక్వైర్డ్. సో లాగిన్ రిక్వైర్డ్ ఇలా డెకరేటర్స్ని ఈ రెండు ఫంక్షన్స్కి అప్లై చేస్తాం అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లోకి వెళ్ళి ఒక్కసారి చెక్ చేద్దాము. సో ఇది నేను రీఫ్రెష్ చేస్తున్నాను, అదిగోండి ఎర్రర్ వచ్చింది, చూసారా, ఈ పేజ్ మనకి యాక్సెస్ లేదు. ఓకే, సో ఇప్పుడు ఒకసారి లాగిన్ అయ్యి లాగిన్ అవుదామండి. ఒకసారి లాగిన్ అయ్యి లాగౌట్ చేద్దాం. ఓకే, సో లాగిన్ వచ్చి రోహిత్. సో లాగౌట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చి సురేష్ 123. ఓకే, సో ఇప్పుడు ఇది ప్రొఫైల్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి. ఎస్, రీడైరెక్ట్ అయింది, చూసారండి, రీడైరెక్ట్ అయింది. ఇప్పుడు లాగౌట్ చేస్తున్నా, ఇది లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి. ఎస్, అయింది, చూసారండి, పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అయింది. అయితే ఇప్పుడు ఇంకొక విషయాన్ని కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ప్రొఫైల్ పేజ్ ఏదైతే ఉందో మనకి యాక్సెస్ అవ్వట్లా కదండి, చూడండిగా ప్రొఫైల్, చూసారా ఎర్రర్ వచ్చింది. సో లాగిన్ అవ్వకుండా రిస్ట్రిక్ట్ అయిన పేజ్ని, ఓకే,
ఓన్లీ లాగిన్ అయితేనే మనం యాక్సెస్ చేయగల పేజ్ని యాక్సెస్ చేస్తే ఇలా 404 ఎర్రర్ వస్తుందని మనకు అర్థమవుతుందండి. బట్ 404 ఎర్రర్ చూపించకుండా అది లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ చేసుకోవాలి అనుకోండి, అది కూడా చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలి అని అంటే మనం డెకరేటర్స్ ఆల్రెడీ ఇచ్చాం కదండి, ఇక్కడ రౌండెడ్ బ్రాకెట్స్లో లాగిన్ యూఆర్ఎల్ అని ఓకే మన పేజ్ నేమ్ ఏదైతే ఉందో ఎక్కడ రీడైరెక్ట్ అవ్వాలో అది ఇస్తే సరిపోద్దండి. ఓకే సో ఇక్కడ లాగౌట్కి ఇచ్చాను నేను అక్కడ, అలాగే సేమ్ కాపీ పేస్ట్ చేసి ప్రొఫైల్కి కూడా ఇద్దామండి. సో సేవ్ చేశాను. సో ఒక్కసారి మనం రిజిస్టర్ పేజ్లోకి వెళ్ళి ఓకే ఒక్కసారి యాక్సెస్ చేసి ప్రొఫైల్ని ట్రై చేద్దామండి. చూడండి ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ ప్రొఫైల్ ట్రై చేస్తాను, ఇక్కడ డైరెక్ట్గా ఇది కూడా లాగిన్ పేజ్లోకి వచ్చేసింది. బట్ మీకు ఇక్కడ క్లియర్గా తెలియాలి అని చెప్పేసి రిజిస్టర్ పేజ్ అన్నా నేను, అది కూడా ఒకసారి చూపిస్తానండి. రిజిస్టర్ పేజ్లో ఉన్నాను ఇప్పుడు నేను. సో రిజిస్టర్ పేజ్లో నుంచి ప్రొఫైల్ పేజ్కి యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఎస్ లాగిన్ పేజ్లోకి వచ్చేసింది. సరే ఇలా రీడైరెక్ట్ రాసుకోవచ్చు అనమాట. ఓకే సో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్తానండి ఇప్పుడు మీకు. సో నావిగేషన్, సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇక్కడ హోమ్ పేజ్ ఉంది మనకి. ఈ హోమ్ పేజ్లో రిజిస్టర్ లాగిన్ అని పెట్టుకోవాలనుకోండి, ఏంటి ఇది ఈజీయే కదా మనం పెట్టేసుకోవచ్చు కదా అనుకోకండి. బట్ దీంట్లో కూడా ఒక చిన్న మతలబ్ ఉంది. ఏంటి అని అంటే మనం మల్టిపుల్ యాప్స్ క్రియేట్ చేస్తాం, మల్టిపుల్ మాడ్యూల్స్ ఉంటాయి. సో ప్రతి మాడ్యూల్ దగ్గర మనం index.html అనే కామన్గా యూజ్ చేస్తాం అనుకోండి. సో మనం ఎక్కడైనా పేజ్ నేమ్ ఇస్తే index.html అని ఇవ్వలేము కదండి, అది ఏ మాడ్యూల్లోది అనేది మనకు తెలియదు కదండి. సో మాడ్యూల్ని ఐడెంటిఫై చేస్తూ దానికి రిలేటెడ్గా పేజ్ని ఇవ్వడానికి మనకి ఈజీగా ఒక పని చేసుకోవచ్చు అండి. ఎలా చేసుకోవాలి అని అంటే మీరు urls.pyలోకి వెళ్ళండి, అది కూడా యూజర్స్లో మనం ఏదైతే మాడ్యూల్ క్రియేట్ చేసామో యూజర్స్లోకి వెళ్ళి అక్కడ యాప్ అండర్స్కోర్ నేమ్ ఓకే ఈక్వల్ టు యాప్ నేమ్ ఏంటంటే మనకి యూజర్స్. సో ఇలా మాడ్యూల్స్ ఎన్ని క్రియేట్ చేస్తే ఆ మాడ్యూల్ నేమ్ని ఇలా ఇవ్వాలండి, యాప్ నేమ్ ఇస్ ఈక్వల్ టు. సో మనం పోస్ట్ని ఆల్రెడీ రూట్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి అది అవసరం లేదు మనకి, రూట్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే మామూలుగా అయితే అదొక మాడ్యూల్ కింద యూజ్ చేస్తే మనకి అక్కడ కూడా ఇవ్వాలి. ఓకే సో ఇప్పుడు మనం పోస్ట్లో దీనికి సంబంధించిన లింకులు పెట్టుకోవాలంటే ఎంత ఈజీయో చూపిస్తాను చూడండి. సో దానికంటే ముందు మనం ఇక్కడ ఆల్రెడీ రీడైరెక్ట్ చేయడానికి views.pyలో మనం ఇక్కడ లాగిన్ అని వాడుతున్నాము, దీన్ని ముందు మార్చుకోవాలి, లేకపోతే ఇక్కడ ఎర్రర్ వస్తుందండి మనకి ఇక్కడ. సో మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే users:login ఓకే. సో అలాగే ఇక్కడ కూడా users:login. సో అలాగే రీడైరెక్ట్ అయ్యే దగ్గర కూడా users:login. సో అక్కడ ప్రతి దగ్గర ఎక్కడుంటే అక్కడ అండి. అలాగే మనం లాగిన్ అయ్యే దగ్గర ఓకే users:profile. సో రీడైరెక్ట్ అయ్యింది ప్రొఫైల్లో. సో ఇలా ఎక్కడైతే మనం ఇలా సింగిల్గా ఇచ్చుకున్నామో ఏంటి అని అంటే ఈ నేమ్స్ ఏంటంటే అండి రిజిస్టర్ అని ఓకే లాగిన్ అని. మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే యూఆర్ఎల్స్లో మనం నేమ్ అని ఇస్తున్నాం కదండి, ప్రతి పేజ్కి ఒక నేమ్ ఇస్తున్నాం. సో ఈ నేమ్సే ఇక్కడ వాడుకుంటున్నాం అండి మనం, ఇక్కడ ప్రతి చోట ఆ నేమ్సే వాడుకుంటున్నాం. ఓకే సో మనం ఇక్కడ అందుకనే ఇక్కడ నేను ప్రతి చోట యూజర్స్లో రిజిస్టర్ అనే పేజ్లోకి రీడైరెక్ట్ అవ్వాలి, అలా ప్రతిదీ కూడా అలా రాస్తానండి. ఓకే సో ఇక్కడ రిజిస్టర్ కూడా రీడైరెక్ట్ అవ్వడానికి మనం ఇక్కడ రాసుకున్నాం. సో అయితే సేమ్ పేజ్లో అవుతుంది, ఇది కూడా ఒకసారి చెప్తాను. ఇది అయిన తర్వాత నావిగేషన్ అయిన తర్వాత ఓకే సో సేవ్ చేస్తున్నానండి, ఇది సేవ్ చేస్తాను. సో ఇక్కడైతే అంతా అప్డేట్ చేస్తానండి views.pyలో. సో ఇప్పుడు మనం పోస్ట్లో index.html పేజ్లోకి వెళ్దాం. ఓకే సో ఇక్కడ ఏం చెప్తాం అంటే అండి ఒక ప్రొఫైల్లో ఎలా అయితే హైపర్ లింక్ ఇచ్చామో ఇక్కడ కూడా ఇది కూడా అప్డేట్ చేయాలండి మనం. సారీ యూజర్స్ కదా, users:login ఓకే. సో దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను. సో మనం ఇప్పుడు హైపర్ లింక్ని మనం ఫ్రంట్ ఇండెక్స్ పేజ్న ఇవ్వాలి. సో డైరెక్ట్గా రిజిస్టర్ అని క్లిక్ చేస్తే రిజిస్టర్ పేజ్లోకి వెళ్ళాలి, లాగిన్ అని క్లిక్ చేస్తే లాగిన్ పేజ్లోకి వెళ్ళాలిగా మనం రాసుకుంటున్నాం అంటే. ఓకే సో ఇక్కడ టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ దగ్గర ఎంటర్ చేసి ఇక్కడ ఇద్దామండి. సో ఒక పైప్ సింబల్ ఇచ్చి ఇంకొకటి క్రియేట్ చేద్దాం. సో ఒకటి యూజర్స్లో రిజిస్టర్ ఓకే. సో ఇది కూడా రిజిస్టర్, అలాగే రెండు లాగిన్ పెడదాం, అలాగే ఇది కూడా లాగిన్ ఓకే. సో ఇప్పుడు ఒకసారి మనం ఫ్రంట్ పేజ్ని యాక్సెస్ చేసి చూద్దాం. ఈ ఫ్రంట్ పేజ్ని ఇదిగోండి రిజిస్టర్ లాగిన్. సో ఇప్పుడు ఈ రిజిస్టర్ని క్లిక్ చేస్తే మనకు రిజిస్టర్ పేజ్కి ఈజీగా వెళ్ళిపోద్ది చూడండి ఇక్కడ ఇదిగోండి సరే. అలాగే లాగిన్ పేజ్ క్లిక్ చేస్తే లాగిన్ పేజ్కి ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఇలాగా హైపర్ లింక్స్ ఈజీగా ఇచ్చుకోవచ్చు అనమాట అండి ఇలా చేయడం వల్ల మనకి. ఓకే సో ఇంకొక విషయాన్ని మీకు మర్చిపోయాను నేను, మనం రిజిస్టర్ అవగానే ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే రిజిస్టర్ అవగానే చూపిస్తాను అండి ఒక నిమిషం.
రిజిస్టర్ ఫంక్షన్ ఇది మనకు ఇందులో. సో రిజిస్టర్ అవగానే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం రిజిస్టర్ పేజీలోకి రీడైరెక్ట్ అయిపోతున్నాం కదండి. సో అలా కాకుండా ఇది కూడా లాగిన్ అయ్యి ప్రొఫైల్ పేజీలోకి వెళ్ళిపోయేలాగా కూడా రాసుకోవచ్చు అనమాట అండి. అది ఎలా రాసుకోవచ్చు అనే విషయాన్ని మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇక్కడ చూడండి, సేవ్ ఫామ్ అన్నాం కదా, ఇక్కడ మనం ఏం చేస్తామంటే అండి యూజర్ ఈక్వల్ టు ఫామ్ డాట్ సేవ్. ఓకే, సో ఇలా అని చెప్పేసి దాని తర్వాత దాని కింద లాగిన్, ఇక్కడ రిక్వెస్ట్ కామా యూజర్ అని ఇస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే మనకు వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ పేజ్కి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఇక్కడ కూడా రీడైరెక్ట్ కూడా ఎక్కడ అవ్వాలి, అక్కడ రీడైరెక్ట్ అవ్వాల్సింది లాగిన్ పేజ్కి. సేవ్, రైట్. సో అప్పుడు ఏమవుతుందంటే లాగిన్ కాదు, ప్రొఫైల్ పేజ్కి. ఐమ్ రియలీ సారీ, ప్రొఫైల్ పేజ్కి. సో మనకి లాగిన్ అవగానే యూజర్స్లో ప్రొఫైల్ అనే పేజ్లోకి రీడైరెక్ట్ అయ్యేలాగా మనం రాసేసుకున్నామండి. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి రిజిస్టర్ అవుదాము, లాగిన్ అవుదాము, లాగౌట్ అవుతాం, ఈ మూడు చెక్ చేద్దాం. ఓకే, సో ఫ్రంట్ ఎండ్లోకి వెళ్ళాను, రిజిస్టర్ అవుతున్నాను. సో రిజిస్టర్ వచ్చి కొత్తగా అవుదాము, మణి కంట. ఓకే, మణికంఠ అని తీసుకున్నాను. సో క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయకూడదు, యూజర్ నేమ్ కాబట్టి. సో మణికంఠ, మణికంఠ @gmail.com, suresh123. suresh123. ఓకే, సో రిజిస్టర్ అవుతున్నానండి. ఎస్, రిజిస్టర్ అవగానే ప్రొఫైల్ పేజ్కి చూసారా రీడైరెక్ట్ అయిపోయింది. ఇంతకుముందు రిజిస్టర్ పేజ్కే రీడైరెక్ట్ అయింది, ఇప్పుడు ప్రొఫైల్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోయింది. అలాగే లాగౌట్ చేస్తున్నానండి, లాగౌట్ అయిపోయింది. సో మళ్ళీ లాగిన్ చేద్దాం. మణికంఠ యూజర్ నేము, సో పాస్వర్డ్ వచ్చి suresh123. లాగిన్, ప్రొఫైల్ పేజ్ వచ్చింది చూసారండి. సో ఇప్పుడు మీకు లాగిన్, రిజిస్ట్రేషన్, లాగౌట్ గురించి అలాగే రీడైరెక్షన్ గురించి మీకు అన్నీ కూడా క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎందులో అయినా సరే ఈ మూడు వాటిల్లో ఎక్కడైనా సరే లేదా ఇంతకుముందు వాటిల్లో అయినా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎర్రర్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా దయచేసి దాని రిలేటెడ్ కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే దానికి నేను రెస్పాండ్ అవుతానండి. ఓకే, సో మీకు దానికి క్లియర్ చేస్తాను, మీకు ఎలా చేసుకోవాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.